లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు పొద్దున 7 గంటల నుంచి అయితే పోలింగ్ ప్రక్రియ అయితే మొదలైందని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా 7 గంటల నుంచి అయితే లైన్ కట్టి వాళ్ళకున్న హక్కుని వినియోగించుకుంటున్నారు. అయితే ఈరోజు జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో అయితే ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళకున్న ఓటు హక్కుని వినియోగించుకోవడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వినియోగించుకోవాలి అంటూ మెసేజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో మాత్రం కొంతమంది సెలబ్రిటీలు కూడా వస్తున్నారు. అయితే వాళ్ళు ఈరోజు మహేష్ బాబు, నమ్రత, మంచు మనోజ్, విష్ణు, లక్ష్మి, అలాగే మనోజ్, విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ, వీళ్ళందరూ, జీవిత రాజశేఖర్, వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. అయితే ఈరోజు పొద్దున్న 10 గంటల నుంచి మాత్రం ఇప్పటి వరకు ఆనంద్ దేవరకొండ, అలాగే కీరవాణి గారు, రాజశేఖర్ గారు, వీళ్ళైతే రావడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా మహేష్ బాబు గారు, నమ్రత గారు, అలాగే మంచు ఫ్యామిలీ కూడా రావాల్సి ఉంది. ఇప్పటి వరకు అయితే విజయ్ దేవరకొండ గారు మాత్రం ఢిల్లీలో ఉన్నారు, సో ఆయన ఇప్పుడు రాలేరు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే పొద్దున నుంచి ఈ ప్రక్రియ అనేది మొదలైనప్పటికీ కూడా పొద్దున 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఓటింగ్ పోలింగ్ అనేది ఉంటుంది. ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా అక్కడక్కడ వాటర్ పెట్టడం, అలాగే సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉండడం, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా CCTV ఫుటేజ్ ఏర్పాట్లు చేయడం, అలాగే హై సెక్యూరిటీ అనేది పెడతాం అనేది ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. చాలామంది వాళ్ళకున్న ఓటు హక్కును వినియోగించి ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా సేపట్లో ఇంకో గంటన్నర ఆ సమయంలో మంచు ఫ్యామిలీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న ఓటు హక్కుని వినియోగించుకుంటారు అని ఒక వార్త కూడా రావడం జరిగింది. ఎటకీలకి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఉన్న ఓటును అయితే వినియోగించుకుంటున్నారని చెప్పాలి. కెమెరామెన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.